నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. పసుపు రైతుల 40 ఏళ్ల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని తెలిపారు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి పాల్గొన్నారు. పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీలు ఎంతో పోరాడారని అమిత్ షా తెలిపారు. పసుపు బోర్డుకు చైర్మన్ గా తెలంగాణ వ్యక్తినే నియమించామన్నారు. పసుపు పంటకు నిజామాబాద్ రాజధాని లాంటిదని, నిజామాబాద్ పసుపు ఎన్నో దేశాలకు ఎగుమతి అవుతుందన్నారు. 2030 నాటికి $1 బిలియన్ విలువైన పసుపుని ఎగుమతి చేయాలని సూచించారు. పసుపు బోర్డు ద్వారా రైతులకు నూతన సాగు పద్ధతులపై శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. తెలంగాణ రైతుల అవసరాన్ని గుర్తించి పసుపు బోర్డు మంజూరు చేసిన కేంద్రానికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు ప్రయోజనం కలిగించే వాటిని మంజూరు చేయడంలో కేంద్రం ముందుండాలని కోరారు. అనంతరం తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన కిసాన్ సమ్మేళనంలో పాల్గొన్న అమిత్ షా రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అవినీతి మాత్రం పోలేదని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ సర్కారు ధరణి పోర్టల్, కాళేశ్వరం సహా అనేక అంశాల్లో అవినీతికి పాల్పడిందన్న అమిత్ షా కాంగ్రెస్ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని నక్సలైట్ల అడ్డాగా మార్చేందుకు కాదని విమర్శించారు. 2026 మార్చి 31 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామన్న ఆయన వారు హత్యాకాండ ఆపేసి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతిపక్షాలు తమ బాధ్యతల్ని మరిచి శత్రుదేశంగా సొంత రాష్ట్రానికి నష్టం కలిగేలా చేస్తున్నారని మంత్రి గాంధీభవన్లో ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కలిసి రావాలని ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మంత్రి ఆరోపించారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకి మావోయిస్టుల నుంచి మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్ 23న మొదటిసారిగా మావోయిస్టుల పేరిట బెదిరింపు కాల్ రాగా డీజీపీతో పాటు సంగారెడ్డి ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి ఆర్మ్డ్ సిబ్బందితో ఎస్కార్ట్ వాహనాన్ని రక్షణగా కల్పించారు. 2 రోజుల క్రితం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో కాలికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న రఘునందన్ రావుకు 2 వేర్వేరు నెంబర్ల నుంచి మళ్లీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు మిమ్మల్ని చంపడానికి 5 బృందాలు రంగంలోకి దిగాయని బెదిరించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని రఘునందన్ రావును బెదిరించారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలు ఇచ్చిన 94% స్ట్రైక్ రేట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నేతలందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరగ్గా ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు చెప్పేందుకే జూలై 2 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వాల కొనసాగింపు అనేది చాలా ముఖ్యమని, వైకుంఠపాళి ఆడొద్దని పిలుపునిచ్చారు. యూపీలో కొన్నేళ్లుగా ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల ఇప్పుడు పరిస్థితి మారిందని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని, అనేక మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తున్నానని తెలిపారు. ఎమ్మెల్యేల్ని రోజుకు 4 పిలిచి మాట్లాడుతున్నానని, వారి పనితీరు మారాల్సిందేనని తేల్చి చెప్పారు. వైసీపీ పేపర్, టీవీలను అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తోందన్న చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా కూడా మహిళల్ని వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తామని, తప్పులు చేసిన వారు ప్రత్యర్థి పార్టీలో ఉంటే అరెస్టు చేసి చర్యలు తీసుకోకూడదా అని ప్రశ్నించారు. ఆర్థిక ఉగ్రవాదం దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరమని, రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుల్ని ఏరి పారేయాలని తేల్చి చెప్పారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి వరుసగా 2వ రోజు రైలులో దోపిడీకి దుండగులు యత్నించడం కలకలం రేపింది. నిన్న ఉదయం సిగ్నల్ ట్యాంపరింగ్ ద్వారా విశాఖ నుంచి చర్లపల్లి వెళుతున్న ప్రత్యేక రైలును పిడుగురాళ్ల వద్ద ఆపేసిన దోపిడీ దొంగలు బోగీల్లోకి ప్రవేశించి 2 మహిళల మెడలో నుంచి నగలు లాక్కుని పరారయ్యారు. ఇవాళ కూడా ఇదే తరహాలో పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్లో చోరీకి యత్నించారు. తుమ్మల చెరువు స్టేషన్ దాటిన తర్వాత కరాలపాడు సమీపంలోకి రాగానే దొంగలు ప్రయాణికుల నుంచి నగదు చోరీ చేసేందుకు ప్రయత్నించగా రైల్వే పోలీసులు అడ్డుకున్నారు. తప్పించుకునే క్రమంలో దొంగలు పోలీసులపై రాళ్లదాడి చేశారు. వారిపై పోలీసులు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. రాత్రి సమయం కావడంతో దొంగల ముఠా పరారైంది. వారం రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో 4వసారి దొంగలు రైళ్లలో చోరీలకు పాల్పడటం వల్ల ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన రేపల్లె డెల్టా ఎక్స్ప్రెస్, కాకినాడ నుంచి చర్లపల్లి వెడుతున్న రైళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. మహారాష్ట్ర, బీహార్ ముఠా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పరారీలో ఉన్న దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, రైళ్లలో ఇకపై ఎలాంటి దొంగతనాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. భారీ రద్దీ కారణంగా గుండీచాదేవి ఆలయం వద్ద జరిగిన తోపులాటలో 3 దుర్మరణం పాలయ్యారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి.
జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలు ఉదయం గుండీచా ఆలయానికి చేరుకున్న వేళ అక్కడ రద్దీ భారీగా పెరిగింది. దేవతామూర్తుల దర్శనం కోసం వేలాది మంది చేరుకోగా పూజా క్రతువులకు అవసరమైన సామాగ్రిని తరలించే 2 ట్రక్కులు అక్కడికి వెళ్లాయి. ఈ సమయంలో కొందరు కింద పడగా తోపులాట చోటు చేసుకుంది. 3 ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు పూరీ జిల్లా కలెక్టర్ వెల్లడించారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని తగినన్ని భద్రతా ఏర్పాట్లు చేయలేదని, కనీసం అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. గాయపడ్డ 50 మందిలో 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులందరికీ ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు మాఝీ ప్రకటించారు. ఈ భద్రతా నిర్లక్ష్యం క్షమించరానిదన్న సీఎం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్, ఎస్పీపై బదిలీ వేటు వేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. భారత జనాభాలో దాదాపు 95 కోట్ల మంది ఏదో ఒక సామాజిక రక్షణ పథకంతో లబ్ధి పొందుతున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 2015లో సామాజిక రక్షణ ఫలాలు కేవలం 25 కోట్ల మందికి అందేవని గుర్తు చేశారు. శాశ్వత అంధత్వానికి దారితీసే ట్రాకోమా వ్యాధి నుంచి భారత్ పూర్తిగా విముక్తి పొందినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నిర్ధారించిందని 123వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో మోదీ తెలిపారు. ఇటీవలి అంతర్జాతీయ యోగా డేను యావత్ ప్రపంచం జరుపుకుందన్న ఆయన అందరి జీవితాల్లో యోగా భాగమవుతోందని హర్షం వ్యక్తం చేశారు. చాలా కాలం తర్వాత మానస సరోవర్ యాత్ర ప్రారంభమైందన్న మోదీ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భద్రాచలం ప్రాంతంలో ఆదివాసీ మహిళలు మిల్లెట్లతో బిస్కెట్లు తయారు చేస్తున్నారన్న ప్రధాని అవి లండన్కు కూడా ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. వాళ్లే పర్యావరణ హితమైన గిరి శానిటరీ ప్యాడ్స్ను ఉత్పత్తి చేస్తున్నారని, 3 నెలల్లోనే 40,000 ప్యాడ్స్ తయారు చేశారని మోదీ ప్రశంసించారు.